రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని విమర్శించారు బీఆర్ఎస్ లీడర్లు. రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతు బంధు ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇక వివాదాస్పద వ్యాఖ్యలపై బాల్కసుమన్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను 7 గంటల పాటు విచారించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయిందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 420 హామీలు ఇచ్చి 2.5 ఏళ్లు దాటుతున్నా ఇంకా అమలు చేయలేదన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంట్రాక్టర్ల ధర్నాలో పాల్గొన్నారు కేటీఆర్. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో చేవెళ్లలో ఏం చెప్పినాడు? 18% ఎస్సీలకు, 12% ఎస్టీలకు, మొత్తం 30% ప్రభుత్వ కాంట్రాక్టులలో 30% మీకే ఇస్తా అని చెప్పి గద్దెనెక్కిండు. నేను అడుగుతా ఉన్నా, మొత్తం 4 లక్షల కోట్ల అప్పు చేసినావు కదా, 4 రూపాయలన్న ఎస్సీ ఎస్టీ బీసీ కాంట్రాక్టర్లకు ఇచ్చినవా? దమ్ముందా చెప్పేది? శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా? హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో హత్యకు గురైన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ నివాసానికి వెళ్లారు కేటీఆర్. ఖాజా మొయినుద్దీన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. లాయర్ హత్యపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలన్నారు కేటీఆర్. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో పోలీస్ విభాగం, పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఎంతసేపు రాజకీయ కేసులు, రాజకీయ వేధింపుల మీద దృష్టి పెట్టి అసలు చేయాల్సిన పని చేయకుండా శాంతి భద్రతల పరిరక్షణ గాని, మరి ఇవాళ వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అవుతుంటే వక్ఫ్ ప్రాపర్టీస్ ని ప్రొటెక్ట్ చేయాలని పోరాటం చేస్తున్న ఒక న్యాయవాదిని కాపాడాలని ఇంగితం గాని, కాపాడాలని స్పృహ గాని లేకుండా పోలీస్ యంత్రాంగం పనిచేస్తా ఉంది. కాంగ్రెస్ పాలనలో రైతులకు 7-8 గంటల కరెంటే ఇస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులను రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. భూముల ధరలు పడిపోయాయని విమర్శించారు. రేవంత్ సర్కారు పాలనలో యూరియా ఆగిపోయింది, రైతు బంధులు ఎగ్గొట్టారని అన్నారు హరీష్. మనకి 7కి షురు అయితే కరెంట్ సాయంత్రం 5కి బంద్ అయింది. ఇక గంటే కరెంట్ రైతు 8 గంటలు 7-8 గంటలు మబ్బులు పెడితే రాదు. ఇక వాడు రైతు అన్నటువంటి కథం పడుతుంది రేవంత్ రెడ్డి. 3 రైతు బంధులు ఎగ్గొట్టేసి ఒక రైతు బంధు మొత్తానికి పోయింది. ఒకటి 3 ఎకరాలు వేసాడు. ఇప్పుడు యూరియాకి తిప్పలు వచ్చింది. యూరియా పోయింది, పంట వండించుడు అలకముంది, అమ్ముకుంటూ తిప్పలేదు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. రైతులకు సకాలంలో సహాయం అందడం లేదని ఆరోపించారు. ధాన్యాన్ని అమ్ముకోవటానికి ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి లేక, కల్లాలల్లో పోసిన ధాన్యం కొనే నాదుడు లేక, హార్ట్ అటాక్లు వచ్చి వరి కుప్పల మీద, ధాన్యపు రాసుల మీద చచ్చిపోతుంటే వారి దృష్టికి తీసుకుపోతే అయ్యో మాకు తెలియదా అని చెప్పేసి ముఖ్యమంత్రి అవహేళనగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మళ్ళీ దృష్టికి తీసుకుపోయిన, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన ప్రతిపక్ష పార్టీ మీద అవహేళనగా మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి. అయ్యాల ప్రతి బస్తాకి మేము బోనస్ ఇస్తామని చెప్పారు రైతు బంధుతోని. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారు? సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని అన్నారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు ఆ పార్టీ చీఫ్ కవిత. మొయినాబాద్ లో చిలుకూరు బాలాజీని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మొయినాబాద్ లో పార్టీ జెండా ఆవిష్కరించారు కవిత.